దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడిగాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసును ప్రశ్నించుట. ప్రియులారా, యూదుల్లో రాజకీయంగా మతపరంగా ఒక తెగకు చెందిన సద్దూకయ్యులు సిద్ధాంత రాజకీయ నమ్మకాల్లో అతి ప్రాముఖ్యమైన పరిసయ్యుల తెగను వ్యతిరేకించారు. కొండవలే బరువైన శాసనాలను చేసిన పరిసయ్యుల ఆచారాలను సద్దూకయ్యులు తిరస్కరించి వ్రాయబడిన ధర్మశాస్త్రాన్ని మాత్రమే అంగీకరించారు. ప్రియులారా, వారు పునరుద్ధానము లేదనియు దేవదూతయైనను ఆత్మయైనను లేదని నమ్ముతున్నారని చెప్పబడింది. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, శరీరముతో పాటు ఆత్మ నశిస్తుందని, ఈ జీవితం తరువాత శిక్షలు బహుమానాలు లేవని సద్దూకయ్యులు నమ్మారని జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు తెలియపరిచాడు. ప్రియులారా, యెరూషలేములో యేసును ప్రశ్నించడం గురించిన సద్దూకయ్యుల ప్రముఖ ప్రస్తావన సువార్తల్లో ఉంది. పునరుద్ధానము గురించిన కుటిల ప్రశ్నోత్తరం ఆయన్ని ఇరికించాలని ప్రయత్నించారు. పునరుద్ధానము గురించిన కుటిల ప్రశ్నతో ఆయన్ని ఇరికించాలని వారు ప్రయత్నించారు. ప్రియులారా, లేఖనాలు దేవుని శక్తి వారికి తెలియదని తన జవాబులో యేసు ఖండించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. పునరుద్ధాన బోధకు మద్దతుగా ధర్మశాస్త్రములోని నిర్గమాకాండం 3:6 నుండి ఆ వచనాన్ని ప్రస్తావించినట్లుగా చూస్తాం. దేవుని బిడ్డలారా, సద్దూకయ్యులు జాగ్రత్త పడి ఏదైనా చేయాలని ప్రత్యేకంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 15 నుంచి 18 వచనములలో మందిరాన్ని యేసు శుద్ధీకరించిన తరువాత ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. యేసును తొలగించుకోవాలనే ఉద్దేశంతో వారు సాంప్రదాయ శత్రువులైన పరిసయ్యులతో ఏకమయ్యారు. ఈ రెండు గుంపులు మహాసభతో కలిసి ఆయన అరెస్టు విచారణ కొరకు పనిచేశారు. ఈ మత నాయకులు బహిరంగ క్రియలు ఎంతగా ఇరుక్కున్నారు అంటే హృదయాల్లోని పాపస్థితిని కోల్పోయారు అనేది స్పష్టం. దేవుని బిడ్డలారా, యేసే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. తండ్రిని చేరుకోవడానికి ఆయన మాత్రమే మార్గం. ఆయన మన హృదయాలను స్వీకరిస్తాడు. కనుక ఈరోజు యేసుక్రీస్తు ద్వారా నీలో దేవుని జీవం ఉన్నందుకు దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞులై ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఉదయకాలం మీ పరిశుద్ధ పాదాల చెంతకు వచ్చి హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి మీకు లెక్కలేని స్తోత్రాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితాలలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. కృపామయుడా,
మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నేటి దినాలలో ప్రభు అనేక మంది నీ నామం ఎరుగక నశించిపోతున్న వారు ఉన్నారు. అటు బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి వారికి సంపూర్ణ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. తండ్రి, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచి తండ్రి, బలహీనులైన బిడ్డలను బలపరిచి, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి, సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించమని మీరే తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి తండ్రి. ప్రతి సేవ పరిచర్యలో, వారు చేయుచున్న ప్రతి పరిచర్యలో మీరు తోడై ఉండి నీ పరలోకపు దీవెనలతో నింపమని తండ్రి, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.